మన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు. అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. తెలుగులో మంచి మంచి కథలు పిల్లలకి చెప్పాలి. పిల్లలు చిన్నప్పుడు కథ చెప్పమంటారు, 5 నిమిషాల్లో అయిపోవాలి కథ. ఆ కథలో గొప్ప నీతి ఉండాలి, అది చమత్కారంగా ఉండాలి, మనకి దాంట్లో హాస్యం ఉండాలి. అదే భలే ఉందిరా అని పిల్లలు నవ్వుకోవాలి. మన్ని రెచ్చగొట్టి కోతిలాగా మన శక్తియుక్తులన్నీ కూడా నష్టపరిచే వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి. అసురుని దృంచి అమ్మనుగాచి అగ్ని పరీక్ష విధించెనయా, సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా. నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం. తెలుగు సాహిత్యం అంటే తనకు ఎనలేని మమకారం. అచ్చ తెలుగు అవతారములో స్వచ్ఛమైన సాహిత్యంతో, పదాలతో ప్రాణపోసే రచయిత. సాహిత్య ప్రపంచంలో చెరిగిపోని అక్షరాస్ సంతకాలు చేస్తున్న గొప్ప సాహిత్యవేత్త. పెరోడి పాటలకు పెద్దన్న, తెలుగు భాషకు ప్రవీణ మన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి. తింటే గారులు తినాలి, వింటే జొన్నవిత్తులు కవిలు వినాలి. శ్రీ జొన్నవిత్తులు రామలింగేశ్వర గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మన మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రధాన అధ్యక్షులు శ్రీ కాంతారావు గారు కాల్వా వేసి ఆహ్వానిస్తున్నారు. విఘ్నులు, రసజ్ఞులు, మాతృభాషాభిమానులు, మలేషియా వాసులు ఎంతో ప్రయత్నపూర్వకంగా మన తెలుగు భాషని నిలుపుకుంటూ మీ పిల్లలకి నేర్పుతూ తరం నుండి తరానికి 3-4 తరాలుగా ఇక్కడ మీరు తెలుగు భాషతో, తెలుగు సంస్కృతితో సాగుతూ కేవలం మోసగింపబడి ఇక్కడికి పనివాళ్ళుగా వచ్చినటువంటి మీ పెద్దల స్థాయి నుండి ఈ రోజున మలేషియాలో పెద్దలైనటువంటి స్థాయి దాకా తెలుగు భాషని వదలకుండా సాగుతూ ఉన్నటువంటి మీ అందరి మాతృభాషాభిమానానికి, నిరంతర కృషికి, పట్టుదలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ తెలుగు భాష దాని మీద విపరీతమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి అభిమానం ఎవరికి ఉన్నది ఈ ప్రపంచంలో అని పరిశోధన చేస్తే విస్తృతంగా ఎవరైనా మలేషియాలో ఉన్న తెలుగు వారికి మొట్టమొదట స్థానం వస్తుంది అనేటువంటిది నేను బల్లగుద్ది చెప్తాను. ప్రపంచంలో నేను వెళ్ళిన ప్రతి దేశంలోనూ కూడా వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా మలేషియాలో తెలుగువారు భాష కోసం ఎలా తపన పడతారో, ఆ తర్వాత 2వ స్థానం మారిషస్,
వారు ఎలా తపన పడతారో అలా మీరందరూ కూడా తపన పడాలి, దాని గురించి ప్రయత్నం చేయాలి అని నేను చెప్తుంటాను. అటువంటి మీ అందరూ ఈ రోజున ఈ మలేషియా తెలుగు ఫౌండేషన్ సంస్థ సభకు హాజరై 25 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత తెలుగు భాష ఎలా ఉంటుంది అనేటువంటి గొప్ప దార్శనికతతో, గొప్ప విజన్తో మీరు సభ చేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక, ఒక స్ఫూర్తి, రెండూ కావాలని నేను కోరుకుంటున్నాను. నేను వెళ్ళిన తర్వాత చెప్తాను. ఒకటి ఒక హెచ్చరిక, ఒకటి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి. ఇప్పుడు ఎలా ఉన్నది అని మేము బాధపడుతున్నాం, ఇప్పుడు తెలుగు బాగుండాలి అని చెప్పి మేము పోరాడుతున్నాం. కానీ మీరు 25 సంవత్సరాల తర్వాత తెలుగు భాష పరిస్థితి ఏమిటి అని ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ తెలుగు కోసం తప్పించి దీన్ని నిలబెట్టుకోవడం కోసం సాంస్కృతిక సంస్థల ద్వారా ప్రయత్నం చేసినటువంటి ఆ సంస్థల అధ్యక్షులందరినీ కూడా, పెద్దవారందరినీ కూడా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఒక సమావేశంగా మనం అందరం చర్చించుకుందాం అనేటువంటి గొప్ప ఆలోచన, ఒక మహాద్భుతం. అది కేవలం తెలుగు తల్లి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉన్న వారికే లభిస్తుంది. అది కాంతారావు గారికి లభించింది. మొట్టమొదట ప్రతి భాషలోనూ కూడా కొన్ని రకాల శక్తులు ఉంటాయి. ప్రతి భాషకి కొన్ని రకాల మాధుర్యాలు ఉంటాయి. ఈ తెలుగు భాషకి ప్రపంచ భాషల్లో అనేక భాషల్లో పరిశోధనలు చేసినటువంటి వారందరూ కూడా ఈ భాషలో ఇటువంటి మాధుర్యాలు, గొప్పదనాలు, ప్రత్యేకతలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. చెప్పడం మాత్రమే కాకుండా వాటన్నిటినీ కూడా మనకి వివరించి అందించారు. ఈ కారణం వల్ల తెలుగు భాష విశిష్టమైనది, ప్రత్యేకమైనది ప్రపంచ భాషల్లో. ఒక్క మామిడి పండులోనే దాదాపు 750 రకాలు ఉన్నాయి. అలాగే మరి ఏ మామిడి పండు రుచి ఆ మామిడి పండుదే. బంగినపల్లి రుచి బంగినపల్లి, చిన్నరసం, ఇమాం పసంద్ అట్లా ఉంటాయి. మరి అలాగే ఈ భాషల్లో కూడా అనేక యాసలు ఉన్నాయి. శ్రీకాకుళం యాస వేరు, విజయనగరం యాస వేరు, పక్కనే ఉండేది, పక్కన విశాఖపట్నం యాస వేరు. ప్రతి 50 మైళ్ళకి కూడా భాష తన ఉచ్చారణలో ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంటుంది. మీకు అది ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళకి అది తెలియదు. కారణం ఏంటంటే మీరు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఇక్కడ మీరు మాట్లాడేటువంటి యాస ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే శ్రీకాకుళపు యాసతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల యాసతో కూడుకున్న ఉత్తరాంధ్ర యాస ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి తమిళ సోదరులతో మీరు ఎక్కువ సంబంధ బాంధవ్యాలు కలుపుకోవటం, స్నేహ సంబంధాలతో ఉండటం వల్ల ఆ తమిళ భాష ప్రభావము దీని మీద పడి ఈ రెండిటి యొక్క సమ్మిశ్రమమైనటువంటి కొత్త భాష ఇక్కడ పుట్టింది. అది మీకు తెలియదు అంతగా. దాన్ని ఆస్వాదించే నాలాంటి వాడికి తెలుస్తుంది. మీకు కేవలం ఉత్తరాంధ్ర భాష అంటే ఉత్తరాంధ్ర భాష కాదు మీరు మాట్లాడేది. మీరు తమిళంలో ఉండేటువంటి పలుకుబడులు ఉంటాయి. ఆ పలుకుబడులు అవి మీకు తెలియకుండా దీని మీద ప్రభావం చూపించి దాన్ని కలుపుకుని మీరు మాట్లాడతారు. ఇక్కడ మేము ఏతంటున్నాం అంతే అని అంటారు. అక్కడ మీరిక్కడ మేమని తప్పకుండా అంటాడు. అక్కడ శ్రీకాకుళంలో మీరు మేమను మా వేతంతున్నాం అంతే. మావు అని ఎందుకు అంటున్నారు మీరు అంటే నమ్మాళ్ళు అని అంటారు కదా తమిళ్లో. అలా మీరు మా అనేటువంటి దాన్ని అంటే మావాళ్ళు అని అంటాం కదా. అందుకని మావాళ్ళు అన్నప్పుడు మన యొక్క అని ఆ పదం వేరు. ఇక్కడ మేము అనేప్పుడు మేమేతంటున్నామంటే అని అక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళు అంటే మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రభావంతో మేమేమంటున్నామంతే అంటారు. అది ఎంత చక్కని సొగసుగా ఉంటుందంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు భాష. ఇక్కడ రూపాంతరం చెందినటువంటి పదాలతో
చాలా నిష్కల్మషంగా మాట్లాడుతూ ఉంటారు మీరు మాట్లాడేటప్పుడు. మీ అందరికీ కూడా భాష మీద ఉండేటువంటి ప్రేమతో మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ చూస్తే అద్భుతంగా మాట్లాడతారు. ఇంగ్లీష్లో ఎక్కడా కూడా మీ ప్రొనౌన్సియేషన్, మీ ఉచ్చారణలో ఎక్కడా కూడా దోషం ఉండదు. చాలా చక్కగా మాట్లాడతారు. ఎందుకని ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకున్నారు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు. మీరు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు కనుక వ్యాపార సంబంధంగా ఇంకా అనేక వృత్తి సంబంధంగా మీరు సరిగ్గా ఇంగ్లీష్ని మాట్లాడతారు. మరి తెలుగుకి వచ్చేటప్పటికి ఎక్కడో పల్లెల్లో పనిపాటలు చేసుకునేటువంటి వాళ్ళ తెలుగు అసలు ఈ శ్రీకాకుళం ప్రాంతానికి అసలు తమిళనాడుకి సంబంధం లేదు. భగవంతుడు తీసుకొచ్చి ఇక్కడ గెలిపాడు. అది కలిపితే ఆ భాష యొక్క ప్రభావం, వాళ్ళు మాట్లాడే విధానము, ఈ భాషలో ఉండేటువంటి పదజాలము, ఈ రెండిటితో కలుపుకుని ఒక కొత్త భాష పుట్టింది. దీన్ని అధ్యయనం చేయాలి. ఈ విషయం నేను మీకు 10-15 ఏళ్ల బట్టి చెబుతున్నాయి. ప్రతి చోట చెప్తా. ప్రత్యేకమైనటువంటి తెలుగు అధ్యయన కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ పెట్టారు. అక్కడ ఉండేటువంటి విశ్వవిద్యాలయాల వాళ్ళు కూడా ప్రత్యేకమైన జీతాలు ఇచ్చి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడికి పంపించి ఈ ప్రాంతాలన్నీ కూడా తిప్పించి ఈ కులిం, సుంగై పట్టాణి, పినాంగు, ఈ జోహారు ఇవన్నీ ఉన్నాయి కదా, భాగందత్తో ఈ ప్రాంతాలన్నీ కూడా పేరా ఇవన్నీ తిప్పించి అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, స్త్రీలింగ శబ్దాలు ఎలా ఉన్నాయి, పుంలింగ శబ్దాలు ఎట్లా ఉన్నాయి, అట్లాగే వృక్షాలకి సంబంధించి, జంతువులకు సంబంధించి, వస్తువులకు సంబంధించినటువంటి శబ్దాలు ఆ మాటలు ఎట్లా ఉన్నాయి, ఆ మాటలు వీళ్ళు క్రియాపదాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ వెర్బ్స్ ఇవి ఎలా రూపాంతరం చెంది వీళ్ళు మాట్లాడుతున్నారు అనే దాని మీద అద్భుతమైనటువంటి ఒక 300 పేజీల పుస్తకం ఒకటి, కనీసం 200 పేజీల పుస్తకం ఒకటి అద్భుతమైనది, మంచి పండితులతో, భాషా శాస్త్రవేత్తలతో రూపొందించవలసినటువంటి అవసరం ఉన్నది. 25 సంవత్సరాల తర్వాత తెలుగు ఎలా ఉంటుంది అని ఇప్పుడు సభ చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ ప్రతిపాదిస్తున్నాను ఈ సభలో. మీరు అటువంటి దానికోసం తెలంగాణ, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి వైస్ ఛాన్సలర్ని కలిసి, లేదా వాళ్ళకి మీరు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా అయినా సరే, మాలాంటి వాళ్ళ ద్వారా అయినా సరే తెలియజేసి అక్కడి నుంచి మంచి భాష మీద అవగాహన ఉన్నటువంటి పండితుల్ని లేదా భాషా విద్యార్థుల్ని ఇక్కడికి పిలిపించుకుని వాళ్ళకు 1-2 నెలల్లో ఉండి ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఈ భాషలో ఉండేటువంటి ఈ గొప్పదనం అంతా కూడా ఇలా ఉన్నది అనేటువంటిది వాళ్ళు దాని మీద చక్కని వ్యాసాలు రాసి, ఏ రకంగా క్రియాపదాలు ఉన్నాయి, ఏ రకంగా స్త్రీలింగ పుంలింగ శబ్దాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కొన్ని చాప్టర్స్గా, కొన్ని అధ్యాయాలుగా వీటన్నిటిని కూడా వివరిస్తూ రాస్తే, ఇది మలేషియా తెలుగువారి భాష గురించి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇతరేతరమైన దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి కానీ తెలియటానికి బాగా పనికొస్తుంది. మాలాంటి వాళ్ళం ఏదన్నా సరే దేశం వెళ్ళి ఎక్కడన్నా తెలుగు గురించి ఇలా మాట్లాడేటువంటి సందర్భంగా మనకి ఎన్నో యాసలు ఉన్నాయి, అవన్నీ మనం పుట్టించలేదు. అవి ఎప్పటి నుంచో 100 సంవత్సరాలుగా అలా ఉన్నాయి. ఆయా ప్రాంతంలో నెల్లూరు యాస వేరు, రాయలసీమ యాస వేరు, తెలంగాణ యాస వేరు, ఇట్లా గోదావరి జిల్లాల యాస వేరు, ఇట్లా. కానీ మనకి తెలియకుండా, అనుకోకుండా ఇక్కడ కొత్త యాస ఒకటి పుట్టింది, అది మలేషియాలో అనేటువంటిది నిరూపిస్తూ అద్భుతమైనటువంటి ఈ భాష యొక్క విస్తృతి, ఈ భాష ఎక్కడికెక్కడ దానికి పెరిగే లక్షణం ఉన్నది. మనమేం పెంచకుండానే అది పెరిగింది ఇక్కడ ఈ మలేషియాలో అని చెప్పి అందరికీ దాన్ని అందించేటువంటి బాధ్యతని మాలాంటి వాళ్ళని కూడా తీసుకుంటాం. వాళ్ళకు కూడా తెలుస్తుంది, అందరికీ ఆనందంగా ఉంటుంది. ఇవాళ అమెరికాలో ఇక్కడికంటే ఎక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు, కానీ వాళ్ళ ప్రభావం అక్కడ తెలుగు సభలు చేయటంలో ఉన్నది, తెలుగు కోసం వాళ్ళ పిల్లలకి తపన పడటంలో ఉన్నది. పాఠశాలని, తెలుగు బడిని పెట్టి వాళ్ళు ముందుకు వెళుతున్నారు, పిల్లలు నేర్పుతున్నారు. కానీ తెలుగు భాష విస్తృతి అవ్వటానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, బల్ల గురించి చెప్తున్నా, 20 సార్లు వెళ్ళి అమెరికా, మళ్ళీ వచ్చే నెలలో వెళుతున్నా నేను. నాకు తెలుసు బాగా. వాళ్ళు వెళ్ళినటువంటి విధానం వేరు అమెరికాకి, అక్కడ వాళ్ళు జీవిస్తున్న విధానం వేరు. తెలుగుని, సంస్కృతిని నిలుపుకోవడం కోసం బాగా కృషి చేస్తున్నారు. కానీ ఇక్కడ భాష
ఇక్కడ అభివృద్ధి చెందింది, ఒక కొత్త యాస పుట్టింది. దాన్ని ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక 25 సంవత్సరాల తర్వాత భాష ఏం జరుగుతుంది అని అన్నారు కనుక మీరు ఇట్లా ఈ భాష ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి యాస పుట్టింది. దీన్ని నేను నేర్చుకుని దీన్ని అధ్యయనం చేసి ఈ భాషలో చిన్న చిన్న నాటకాలు రావాలి. మీరు ఇక్కడ ఏదైనా స్కిట్స్, చిన్న చిన్న నాటికలు ఇటువంటివి ఏమన్నా రాస్తే దాన్ని బాగా చూసి అక్కడ ఉండేటువంటి కవులు కానీ, పండితులు కానీ, నాటక రచయితలు కానీ వాళ్ళు కూడా దీన్ని తెలుసుకుని ఈ పాత్రలతో ఈ రకమైనటువంటి భాషతో క్యారెక్టర్స్ క్రియేట్ చేసి అద్భుతమైన పాత్రలు కల్పించి ఆ పాత్రల్ని సినిమాల్లో పెట్టాలి. అప్పుడు అవి మీకు చూసినప్పుడు ఏంటంటే దాని గొప్పదనం మీకు తెలుస్తుంది. ఇక్కడ పిల్లలకు కూడా బాగా తెలుస్తుంది. టీవీల్లోనూ సినిమాల్లోనూ కూడా ఇటువంటివి రావాలి. ఇప్పుడు మనకి రాయలసీమ యాసతో ఒకరు మాట్లాడారు అనుకోండి, మనని ఆకర్షిస్తుంది. తెలంగాణ యాస ఆకర్షిస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాస ఉన్నది. ఇది నేను గమనించింది. ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తున్నాను. మన భాషలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి యాసల మీద నేను ఒక పాట రాశాను. ఇప్పుడు మీకు అది వినిపిస్తా. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలకు భాషరా, తెలుగు వారి భాషరా, శ్రీకాకుళం భాషరా, పనస తొనల యాసరా, విజయనగరం భాషరా, విద్యల మణిపూసరా, విశాఖపట్నం భాషరా, విప్లవించు భాషరా, తూర్పు గోదావరి భాషరా, రాగమున్న భాషరా, పశ్చిమ గోదావరి భాషరా, పచ్చి వెన్న పూసరా, కృష్ణా తీరం భాషరా, కులుకులుకు భాషరా, గుంటూరు భాషరా, గుమల భాషరా, ఒంగోలు భాషరా, వయారాల భాషరా, నెల్లూరు భాషరా, మల్లెపూల సొగసురా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా, చిత్తూరు భాషరా, చిత్రమైన భాషరా, కర్నూలు భాషరా, కమ్మలైన భాషరా, కడప భాషరా, కదంతొక్కు భాషరా, అనంతపురం భాషరా, అపురూపమైన భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. ఇప్పుడు ఇది మీకు ఇక్కడ కూడా చక్కగా మీ పిల్లలతో చిన్న ఇట్లాంటి దాని మీద కొద్ది మార్పులు చేసి ఇట్లాంటి పాట పాడుకోవచ్చు మీరు. మలేసియా భాషరా, మధురమైన భాషరా, మాతృభాష మరిచిపోని మంచి వాళ్ళ భాషరా, కౌలాలంపూరు భాషరా, కమ్మనైన భాషరా, సెలంగూరు భాషరా, చక్కనైన భాషరా, పిరాంగు భాషరా, ప్రేమ పొంగు భాషరా, పేరా భాషరా, వలసొచ్చిన భాషరా, కులిం నగర్ భాషరా, కులుకు భాషరా, భగందతో భాషరా, బాగుజేయు భాషరా, శృంగై పటాణి భాషరా, సుందరమైన భాషరా, మలేసియా తెలుగురా, మధురమైన తెలుగురా. ఇట్లా మీ పిల్లలతో పాడిస్తే కూడా వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది, ఇదే మీకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఇవన్నీ పెద్దగా ఖర్చు లేకుండా చేసుకునే పనులు. పిల్లల్లోకి కూడా మన తెలుగు గురించి బాగా ఆ భావజాలాన్ని బాగా గట్టిగా వాళ్ళకి ముద్ర వేయడానికి ఉపయోగపడేటువంటివి ఇటువంటివన్నీ కూడా చేయాలి. అలాగే మీ పిల్లలకి తెలంగాణ భాషలో వచ్చినటువంటి కొన్ని పాటలు ప్రత్యేకించి వాటిని వినిపిస్తుండాలి. మీరు స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు చిన్న వయసులోనే 12-13 ఏళ్ల వయసులోపే మన మాట వింటారు కనుక
ఆ సమయంలోపే మీరు ఈ ఈ ఈ పాటలు వాళ్ళకి వినిపించాలి. వాళ్ళని బడిలో దించడం, మళ్ళీ తీసుకురావటం. ఈ మధ్యలో మీరు ఏదో ఫోన్ మాట్లాడుకోకుండా, వేరే పని పెట్టుకోకుండా కనుక ఈ పాటలు మీరు కొన్ని ప్రత్యేకించి ఎన్నుకుని, అంటే సెలెక్ట్ చేసుకుని, మీరు ఆ పాటలు కనుక వాళ్ళకి పాడించటం. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈ కార్యక్రమాల్లో వాళ్ళతో ఈ పాటలతో డ్యాన్సులు ఇటువంటివి కూడా చేయించినప్పుడు మీకు చాలా చక్కగా వాళ్ళకి ఆ భాష విలువ తెలియకుండా, మనం ఎవరు చెప్పకుండానే దాంట్లోనే తెలుస్తుంది. రాయలసీమ భాషతో వచ్చినటువంటి పాత్రలు, ఆ పాటలు, ఉత్తరాంధ్ర భాషతో వచ్చినటువంటి పాటలు, ఇవన్నీ కూడా తీసుకోవాలండి. ఇవన్నీ ప్రత్యేకించిన ఒక శ్రద్ధతో కనుక ఇవి చేసినట్లయితే ఇవన్నీ గట్టిగా ఏముంటాయి, ఒక 30-40 మంచి పాటలు. వాటిని మనం తీసుకుని వాటిని పిల్లలకి నేర్పి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాట, 2 పాటలు ఒకళ్ళు పాడతారు, ఒకళ్ళు డ్యాన్స్ చేస్తారు. అట్లాంటి బృందాలను కనుక మనం తయారు చేసి వాళ్ళని తీర్చిదిద్దినట్లయితే చక్కగా వాళ్ళకి తెలుగు భాషాభిమానం కలుగుతుంది. అలాగే తెలుగులో మంచి మంచి కథలు పిల్లలకి చెప్పాలి. పిల్లలు చిన్నప్పుడు కథ చెప్పమంటారు. మనం నేర్చుకుని ఒక 100 కథలు తెలుగులో, అంటే గంటలు చెప్పే కథ కాదు, 5 నిమిషాల్లో అయిపోవాలి కథ. ఆ కథలో గొప్ప నీతి ఉండాలి, అది చమత్కారంగా ఉండాలి, మనకి దాంట్లో హాస్యం ఉండాలి. అదే భలే ఉందిరా అని పిల్లలు నవ్వుకోవాలి. నవ్వుకుంటున్నా దాంట్లో గొప్ప నీతి ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఆ కథని మనం చెబితే మళ్ళీ ఇంకో కథ చెప్పని అడగాలి. ఆ కథ కూడా మళ్ళీ ఇట్టగే చెప్పాలి. అటువంటి కథల్ని ఒక 100 కథలు కనుక మనం పిల్లలకి కనుక నేర్పేస్తే, ప్రతి పిల్లలకి కూడా 100 కథలు అంటే మీరు వారానికి 2 కథలు చెప్పండి, సంవత్సరానికి 100 కథలు వచ్చేస్తాయి. వారానికి 1 పాట వినిపించారు, 1 పాట చాలా మంచి పాట. మీరు 2 ఏళ్లలో వాళ్ళకి 100 పాటలు వచ్చేస్తాయి. మంచి ఒక సినిమా మీరు చూస్తున్నప్పుడు ఆ సినిమా నా పిల్లలు చూడాలి అని పిల్లల్ని కూర్చోబెట్టుకున్నారే, మీరు వెళ్ళే సినిమాకి మీరు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళండి, కానీ నెలకి ఒక సినిమా మాతో కూర్చుని చూడాలి అని పెట్టుకోండి. ఆ నెల మీరేం చేస్తారంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళొద్దు. టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, వాడు వేసేటువంటి సినిమా అయితే మీరు అలా కాకుండా యూట్యూబ్లోకి వెళ్ళో అయితే దాన్ని వేరే ఇంకో చోట డౌన్లోడ్ చేసుకున్నాం, మీరు ఆ సినిమాని చూపించండి. శ్రీకృష్ణ పాండవి అని చూపించండి, నర్తనశాల చూపించండి, మాయాబజార్ చూపించండి, అప్పు చేసి పప్పుగూడు చూపించండి, మిస్సమ్మ చూపించండి, గుండమ్మ కథ చూపించండి. ఇట్లా ఇవి చూడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చక్కని తెలుగు, విపరీతమైన రికార్డింగ్తో ఏం మాట్లాడుతున్నారో వినపడకుండా బడబడబడ ఇవాళ వచ్చేటువంటి సినిమాలాగా కాకుండా మంచి తెలుగు, మంచి నటన, సావిత్రి, ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఇట్లా వీళ్ళందరూ ఉన్నటువంటి మంచి కథాబలం ఉన్న చిత్రాలు మీరు చూసుకుని అవి వాళ్ళకి చూపిస్తే ఒక 2.5 గంటలు 3 గంటలు వాళ్ళకి అద్భుతమైనటువంటి తెలుగు తెలుస్తుందండి. హిందీ సినిమాలు చూసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు, హిందీ సినిమాలు చూసి నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు తెలుసు. అందుకని ఇటు సినిమాని ఉపయోగించుకోవాలి. సినిమాల్లో చెడగొడతారు పిల్లల్ని అని అంటారు, సినిమాలతో బాగు చేయాలి, సినిమాలతో మన తెలుగుని కాపాడుకోవాలి, సినిమా పాటల్లోంచి మన తెలుగుని మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే కథలు, చిన్న కథలు. ఇప్పుడు ఒక కథ చెప్తాను మీకు, ఇది చాలా తమాషా కథ. ఆ చిన్నప్పుడు నేను ఒక 10-11 ఏళ్ల వయసులో చందమామలో చదువుకున్న కథ. ఒక అడవిలోంచి 5గురు వెడుతూ ఉంటారండి. మొట్టమొదటి వాడు చెవుడు, వాడికి బ్రహ్మ చెవుడు. రెండో వాడికి కళ్ళు లేవు, గుడ్డివాడు, అంటే పుడుతూనే వాడు బై బర్త్ వాడు పాపం బ్లైండ్, కళ్ళు కనిపిస్తుంది. మూడో వాడికి మోకాళ్ళ వరకు కాళ్ళు లేవు. వాడేంటంటే ఈ గుడ్డివాడు ఇతని మెడ మీద ఎక్కాడు, ఇతను దారి చూపిస్తుంటే అతను నడుస్తున్నాడు, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు. నాలుగో వాడికి భుజాల వరకు చేతులు లేవండి, పాపం అతనికి ఏదో అకస్మాత్తుగా ఏదో యాక్సిడెంటల్గా ఏదో సమస్య వచ్చి అది చేతులు లేవు. ఈ నలుగురు ఇలా పెడుతుంటే 5వ వాడు కూడా ఉన్నాడు. వాడికి ఏంటంటే వాడు గర్భదరిద్రుడు, వాడి గోచి తప్ప ఏం లేవండి. ఒక గోచి పెట్టుకుని వెళ్తున్నాడు, వాడికి ఏం లేవు వాడి దగ్గర, దరిద్రుడు.
ఇలా అడవిలో వెడుతుంటే ఉన్నట్టుండి ఈ చెవులు వినపడవు కదా, బ్రహ్మచెవుడు వాడు అంటాడు, ఆగండి, ఎక్కడో గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తోంది అంటాడు. ఎక్కడో వినిపిస్తుంది వాడికండి. వెంటనే ఈ కళ్ళు లేని వాడు అంటాడు, అదిగో దూరంగా దుమ్ము లేస్తోంది, గుర్రాల మీద బందిపోట్లుగా వాళ్ళు ఇటే వస్తున్నారు అని అంటాడు. బందిపోట్లు దొంగలు ఇటే వస్తున్నారు గుర్రాల మీద, అదిగో దుమ్ము లేస్తుంది దూరంగా అని వీడంటాడు. దూరంగా దుమ్ము లేస్తుంది అంటండి వీడికి కనిపించింది, కళ్ళు లేని వాడికి. వెంటనే కాళ్ళు లేనివాడు అంటాడు, అయితే కాలి సత్తువ కొద్దీ పరిగెడదాం పదండి అంటాడు. వాడికి కాళ్ళు లేవు. అప్పుడు చేతులు లేనివాడు అంటాడు, పారికిపోవటం పిరికి వాళ్ళ లక్షణం, వచ్చిన వాడిని వచ్చినట్టు గుద్ది చంపేద్దాం రాని చూసుకుందాం అంటాడు చేతులు లేనివాడు. అప్పుడు గోచి తప్ప ఏం లేని గర్భదరిద్రుడు అంటాడు, ఒరేయ్ వాళ్ళు వచ్చి నన్ను దోచుకునే లోపల తొందరగా తేల్చండి రా, ఏం చేద్దాము అంటాడు వాడు. ఇంతే కదా, కథ ఇంతేనండి, ఒక పేజీ కథ చందమామలో చదువుకున్నా. అప్పుడు నేను ఇది చదివి నవ్వుతుంటే, లైబ్రరీలో చిన్నపిల్లలకి ఎక్కువ నవ్వు వస్తుంది బాగా, నేను నవ్వుతుంటే ఆయన కార్యదర్శి, ఆయన సెక్రటరీ వచ్చి, అబ్బాయి ఏంటి నవ్వుతున్నావు, నవ్వకూడదు అని ఆయన కూడా నవ్వుకుంటూ ముసి నవ్వుతే వెళ్ళిపోయాడు. ఇది నాకు చిన్నప్పుడు నేను నవ్వుకున్న కథ. తర్వాత నాకు వయసు వచ్చి సమాజాన్ని చూస్తుంటే, ఎంత గొప్ప కథరా ఇది, అరే ఎవడికి ఏ అర్హత లేదో అది వాడు ఉందని చెబుతున్నాడు. ఆ 5గురు అడవిలోంచి ఎక్కడికి వెళ్ళలేదండి, భారతదేశంలో రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళందరూ కూడా ఎవడికి కనపడదో వాడు కనిపిస్తుందని చెబుతాడు, ఎవడికి వినపడదో వినిపిస్తుందని చెప్తాడు, ఎవడికి ఏ అర్హత లేదో అది బాగా ఉందని చెబుతుంటాడు వాడు. చూసుకోండి, అదే మొట్టమొదటి వాడు ఎక్కడో వినిపిస్తోంది గుర్రపు డెక్కల చప్పుడు అంటే మిగతా వాడు ఏమనాలి, ఒరే నోర్మోయ్, నీకు చెవుడు వినిపిస్తే మాకు వినిపించాలి, నీకు వినిపిస్తే ఏంటరా అంటే అక్కడ కథ అయిపోయింది. నోరు మూసుకునేవాడు కథ అయిపోయింది. వాడి లోపాన్ని లేదు, నాకు లోపం లేదు, నాకు దాంట్లో బాగా వినిపిస్తుంది, నాకు అదే పెద్ద అర్హత అని వాడు ఎప్పుడు చెప్పుకున్నాడు. కళ్ళు లేని వాడు ఏమన్నాడు, అదిగో దూరంగా దుమ్ములేస్తోంది అన్నాడు. దుమ్ములేస్తోంది గుర్రాల మీద వస్తున్నారని వాడు చెప్పాడు. కాళ్ళు లేని వాడేమో పరిగెడదాం అన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కడు కూడా ఇలా ప్రవర్తిస్తారు సమాజంలో, అర్హత లేని వాళ్ళందరూ కూడా అనేటువంటిది ఈ కథలో పరమార్థం. కానీ చిన్నప్పుడు ఆ ఒక్క పేజీలో ఉన్న కథలో ఎంత నీతి ఉన్నదండి. మనం చూస్తున్నాం ఇవాళ సమాజంలో, మీకు మలేషియాలో కూడా తారసపడతారు, ప్రపంచం అంతా కూడా ఉంటారు. ఇట్లాంటి కథలు పిల్లలకు అందించారు. ఇంకొక కథ, ఇది చందమామ కథే. ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు ఒక అడవిలోంచి ఎడుతున్నారు. ఈ కళ్ళు లేనటువంటి వాడు ఈ కుంటివాడిని మెడ మీద ఎక్కించుకున్నాడు. వాడు దారి చూపిస్తున్నాడు, వీడు వెడుతుంటే వాళ్ళు ఒక గ్రామం దగ్గరికి వచ్చారు. ఒక ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఊరి సరిహద్దు దగ్గరికి పెద్ద తోట ఉంది. సపోటాలు అంటే తెలుసుగా మీకు, సపోటాలు ఎంత బాగున్నాయో, గుత్తులుగా కాసాయి, భలే ఉన్నాయి అంటాడు వీడు. ఇప్పుడు గుడ్డివాడు అంటాడు, చుట్టూ ముళ్ళకంచి ఉందా అంటాడు. ముళ్ళకంచి ఏం లేదు, ఎవరన్నా కాపలా ఉన్నారా అంటాడు వీడు. కాపలా కూడా ఎవరూ లేరు అంటాడు. అయితే ఇవి తినటానికి పనికిరావు అన్నమాట అంటే ఇంతే కదా. వీడు బాహ్య చక్షువుతో కనిపించే కంటితో చూశాడు, బాగున్నాయి కాయలు, ఆహా అనుకున్నాడు, నోరు ఊరిపోయింది. గుడ్డివాడు ఏమన్నాడు, వాడు అంతఃచక్షువుతో, వాడు థర్డ్ ఐతో చూశాడండి వాడు. అది జ్ఞాన నేత్రం. అది ఇవి బాహ్య చర్మచక్షువులు, ఇవి అది జ్ఞానచక్షువు. వాడు జ్ఞానంతో చుట్టూ కంచి ఉన్నదా, మరి అంత మంచి కాయలు ఉంటే ముళ్ళ కంచి పెట్టకుండా ఉంటాడా వాడు, ఫెన్సింగ్ లేదన్నాడు. పోనీ ఎవరన్నా కాపలా ఉన్నాడా, కాపలా వాడు మరి కాపలా లేకుండా కంచా లేకుండా వదిలేసాడంటే ఏంటి, అవి పురుగు పట్టిపోయిన కాయలు, అందుకని వాటిని వదిలేసాడు అనేది వీడు గ్రహించాడు గుడ్డివాడు. ఇంతే కథ. ఇటువంటి కథలు మీరు ఒక 100 కథలు, నేను దీని మీద కూడా నేను బాగా కృషి చేస్తున్నా, ఇక్కడ సేకరించి మీ అందరికీ ఇద్దామని. నాకు చేసేది ఏంటంటే మీరందరూ అన్నీ చేసుకోలేరు, అందుకని ఎవరైతే పిల్లలకి చెప్పాలి, తర్వాత తరంకి తెలుగుని చెప్పి దీని గొప్పతనం చెప్పి నిలబెట్టాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి వీటన్నిటిని అందించాలని నేను కూడా ప్రయత్నం చేస్తూ వీటన్నిటిని కూడా నేను సేకరిస్తున్నాను. నాకు తెలిసినవన్నీ ఒక రాసి పెడుతున్నాను. ఒక 100 కథలు, 100 పాటలు, 100 సినిమాలు, ఇట్లా అన్నీ కూడా 100 అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు.
ఇవన్నీ కూడా ఈ తర్వాత తరం వాళ్ళకి అందించి ఏవైతే మన పిల్లల్ని చెడగొట్టడానికి ముందుకొచ్చాయో వాటితోనే వీళ్ళని బాగు చేయాలి అనేటువంటిది నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన. దేని వల్ల వీళ్ళు చెడిపోతారని అనుకుంటున్నామో దాని వల్లనే వీళ్ళని బాగు చేయొచ్చు. ఇవాళ ఇంటర్నెట్లో చూడండి, హనుమంతుడు కాదు అందరికీ తెలుసు, పుష్పక విమానంలోకి వెళ్ళాడు. వెళ్తే ఆడవాళ్ళందరూ కూడా ఎట్లా పడితే అట్లా పడుకుని ఉన్నారు. వాళ్ళు శుభ్రంగా మద్యం సేవించి రకరకాలుగా రావణాసురుడి దగ్గర పడుకున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా పడుకున్నారు. నేను బ్రహ్మచారిని, నేనేంటి వీళ్ళందరినీ చూడాల్సి వస్తుంది అని హనుమంతుడు అనుకుని నేను ఇక్కడ వీళ్ళని చూడటానికి కోసం రాలేదు, నేను సీతని వెతకటం కోసం వచ్చాను. సీత అంటే ఎవరు? స్త్రీ. స్త్రీని వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి కదా, ఆడలేళ్లలో వెతికితే స్త్రీ ఉండదు కదా. కనుక స్త్రీలను వెతకడం కోసం ఇక్కడికి వచ్చాను కనుక నాదేం తప్పు లేదు అని అనుకున్నాడు. ఇది మనకి రామాయణంలో మహానుభావుడు వాల్మీకి చెప్పాడు. ఇప్పుడు అలాగే ఎవరన్నా తపస్సు చేస్తుంటే రంభా ఊరసి వచ్చి వాడి తపస్సు చెడగొడతారు అని చెప్పి మన కథలో ప్రతి కథలో ఉంటుంది. ఎవడు తపస్సు చేస్తున్నా రంభా ఊరసి మేనక వచ్చి ఇక్కడ నాట్యం చేస్తున్నారని. అది ఎంత తమాషా విషయమో అని అనుకుంటారండి అందరూ. మీరు ఆలోచించండి. ఇవాళ మీరు మెడిటేషన్ సెంటర్ వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు. మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు అన్నీ కూడా మీ కోరికలన్నీ కూడా మీకు దాంట్లో మొదలవుతూ ఉంటాయండి. రకరకాలుగా కూర్చున్నదేమో మీరు జపం చేసుకుందామని ప్రశాంతి కోసం, కానీ అశాంతిగా ఉండే విషయాలన్నీ మీకు గుర్తొస్తాయి. ఇది మాత్రమే కాదండో, ఇది మానసికం. మీకు ఇవాళ దాన్ని వైజ్ఞానికంగా మీకు నేను ఒక అద్భుతమైన ప్రూఫ్ చూపిస్తాను మీకు. వైజ్ఞానికంగా ఇవాళ ఏఐ కూడా వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు కామేశ్వర స్వామి అని కొట్టండి. ఇక్కడ కామేశ్వరి దేవి, ఇష్టకామేశ్వరి దేవి ఉన్నది కొట్టండి ఇంటర్నెట్లో. కామేశ్వర అని కొట్టే కానీ కామసూత్ర అని వచ్చేస్తుంది వెంటనే. మీరు ఒక దానినే పెడుతుంటే దానికి 10 వస్తాయి. వచ్చినప్పుడు మీరేం చేయాలి? కామేశ్వరి దేవి కొట్టి అది చూడాలి. అలా కాకుండా అనేకం వచ్చేస్తాయండి మీ దగ్గరికి. అంటే మీరు ఒకటి కావాలనుకుంటే మీ దగ్గరికి మీకు అక్కర్లేని 100 వచ్చి ఆకర్షిస్తాయి. చూడండి, మీరు తపస్సు చేసుకుంటున్నారు, ఏదో ఒక మంచి విషయం తెలుసుకుందామని చెప్పి మీరు దాని ఇంటర్నెట్లోకి వెళ్ళాడు కుర్రాడు. వెళ్ళంగానే వాడు చక్కగా చదువుకోవడం కోసం, ఏదో మంచి విషయం తెలుసుకోవడం కోసం వాడికి కావాల్సింది అలా వాడు నొక్కాడు. వెంటనే వాడికి కావాల్సిన దాంతో పాటు వాడికి అక్కర్లేనిది వాడిని నాశనం చేసేది కూడా పక్కన వచ్చేస్తుంది. అదే రంభా ఊరసి మేనక వచ్చి నాశనం చేయడం అంటే వేరే ఏం లేదు. కనుక ఇక్కడ ఎట్లా ఉండాలనంటే హనుమంతుడిలా ఉండాలి. అది హనుమంతుడి గొప్పతనం. ఆంజనేయ స్వామి కథ ఎందుకు తెలియాలంటే మనకి అందుకు తెలియాలి. పుష్పక విమానంలో హనుమంతుడు ఏం చేశాడో ఇవాళ ఇంటర్నెట్ దగ్గర కూర్చున్న పిల్లవాడు కుర్రవాడు కూడా ఆ పని చేయాలి. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పాలి. చెబితే పిల్లలు చాలా దృఢంగా ఉంటారండి. పిల్లవాడి మనస్సు చాలా చంచలంగాను, తీర్చిదిద్దే చాలా దృఢంగాను ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు అప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళకి మనం ఏది ఫీడ్ చేస్తే, ఏది మనం వాళ్ళకి ముద్ర వేసి ముద్రపడేలా చెబితే అదే వాడి మనసులో గుర్తుంటుంది. కనుక చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎలా ఉంటుంది తెలుగు అని అంటే పరమాద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు అని అంటే మనం ఎలా చేస్తే. పెద్దవాళ్ళం అందరం కూడా పూనుకోవాలి. పూనుకోకుండా పొద్దున సాయంత్రం మన పనుల్లో మనం ఉంటూ, మన వ్యాపకాల్లో మనం ఉంటూ, మన జ్ఞాపకాల్లో మనం ఉంటూ, మన వాళ్ళనే మనం కలుసుకుంటూ మాట్లాడుకుంటూ, పిల్లల్ని మీరు తెలుగులో మాట్లాడండి, మంచి పనులు చేయండి, మంచి మాటలు మాట్లాడండి అని అంటే మాత్రం కుదరదు. మన అమ్మా నాన్నలను ఒకసారి తలుచుకుంటే మనం ఇవాళ ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మనకంటే అమ్మా నాన్నల నుంచి వచ్చాయి. కొన్ని పిచ్చి లక్షణాలు మనం అలవర్చుకున్నా కూడా వాటిని అధిగమించి మంచి లక్షణాలే దృఢంగా ఉండేలాగా మనం ఉన్నామనంటే వాళ్ళ ప్రభావం. మనం కూడా అలా ఉంటే మాత్రమేనే మన పిల్లలు మళ్ళీ దృఢంగా వాళ్ళు కూడా ఇలా ఉంటారు. కనుక ఇవాళ
దీన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం అందరికీ కూడా ఎలా ఉన్నది అంటే వాళ్ళకి నేర్పే విధానంలో ఉన్నది. నేర్పేది ఎటువంటిది నేర్పాలి? మంచిది, మంచి ఫుడ్ పెట్టాలి కదా. దాంట్లో విష రసాయనాలు కలిసినటువంటి పళ్ళు ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? విష రసాయనాలతో వాడి ఆరోగ్యం చెడిపోతుంది. అట్లాగే మంచి ప్రకృతి సిద్ధమైనటువంటి ఫలాలు ఇచ్చామనుకోండి, మంచి పోషక పదార్థాలు, విటమిన్స్, వాడికి బలమైనటువంటి శరీర బలం, మానసిక బలం, ఉత్సాహం ఏర్పడతాయి. అట్లాగే ఆ పోషక పదార్థాలు ఆలోచనలో ఉండాలి. పదార్థం శరీరానికి ఆహారం, మనం తినే పదార్థం శరీరానికి ఆహారం. జ్ఞానం మనస్సుకి ఆహారం. వాడికి మనస్సుకి మంచి జ్ఞానాన్ని మనం అందించాలి. అది తేలిక మాటల్లో, చిన్న మాటల్లో గొప్ప అర్థాలు మనం చెప్పాలి. ఒక చిన్న కథ చెప్పి నేను ఏంటో చెప్పాలంటే మీ దగ్గర మీరేమో కూర్చున్నారు పాపం, సంక్రాంతి బొమ్మల్లాగా కూర్చుని అన్నీ చక్కగా వింటూ ఉంటారు మీరు. టైం తెలియదు నాకేమో పాపం నిష్కల్మషంగా నిర్మలంగా తెలుగు కోసం ఇలా ఉంటారు అని చెప్పి మీ దగ్గరికి వచ్చేప్పుడు నాకు కూడా ఉత్సాహం వచ్చి ఏవో చెబుతూ ఉంటాను నేను. ఒక చిన్న కథ అండి, తమాషా. పాట పాడతాను, ఒక కథ చెప్పి 3 పాటలు 4 పాటలు పాడతా. అప్పుడే మిమ్మల్ని నేను ఎక్కడ వదులుతాను. దయ్యం పట్టుకున్నా వదిలించుకోగలరు, కానీ నేను పడితే మిమ్మల్ని ఎవరు వదిలించుకోలేరు. ఆశ్చర్యపోయానండి ఈ కథ నేను విని. రే ఎంత గొప్ప కథ రాశాడు మహానుభావుడు. పేటలో ఉంటాడు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చి నాకు ఆ కథ ఏంటి? పిల్లలకి చెప్పవలసిన కథ. 1 పేజీ కథే. ఒక అడవి, అందమైనటువంటి చెట్లు, అద్భుతమైనటువంటి పళ్ళు, బోళ్ళని మంచి పళ్ళు, తీయని పళ్ళు ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా బలంగా ఉన్నది, కంటికి ఇంపుగా ఉన్నది, సుందరంగా ఉంది. అటువంటి ఆ అడవిలోకి ఒక కోతి వచ్చింది కొత్తగా. ఆ కోతి వచ్చి ఒక చెట్టు మీదకి ఎక్కి ఒక పండు తిన్నది, మంచి పండు. దానికి చాలా తీగా ఉంది. చక్కగా తినేసి ఇంకో పండు తిన్నది. దానికి సగం తినేప్పుడుగా కడుపు నిండిపోయింది దానికి. అట్లా చూసింది అది, కోతి కదా. అక్కడ చెట్టు కింద ఏనుగు నుంచుని ఉందండి. ఈ ఎంగిలి పండు దాని మీదకి ఇసిరి కొట్టింది. ఏనుగు ఇట్లా చూసి ఊరుకుంది. ఏంటి నేను కొడితే ఏంటి, మళ్ళీ దీనికి ఏం స్పందన లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకో పండుకొని తీసుకుని కొరికి మళ్ళీ వేసి కొట్టింది. ఏనుగు చూసి దాన్ని పట్టించుకోవాలా అంటే నన్ను అసలు పట్టించుకోదా ఇది అని చెప్పి మళ్ళీ ఇంకో పండు తీసుకుని ఎంగిల్ చేసి మళ్ళీ కొట్టింది. ఎవరైనా ఎంతసేపు ఊరుకుంటారు? ఏనుగు ఇటు తిరిగి, ఏయ్ కోతి, నువ్వు ఈ అడవికి కొత్తగా ఉన్నట్టున్నావు, పిచ్చాశాలీకు, ఇక్కడే ఆ చెట్టు మీద ఉండి ఆ పళ్ళు తింటూ బతుకు, నా జోలికి వచ్చావంటే మాత్రం ఊరుకోను ఉంది. ఏం చేస్తావే? వచ్చి నన్ను పట్టుకుంటావా? బండ చూడు ఇంతలా బండ, పందెల్లే ఉండవు. ఏంటి పళ్ళు ఏంటి ముందుకు వచ్చేయండి, ఎత్తుపళ్ళు నీకు, చెవులేంటి ఏళ్ళాడిపోతున్నాయి, ముక్కు ఏంటి సాగిపోయి కింద ఏళ్ళాడుతుంది ముక్కు, ఏంటి నువ్వు విచిత్రంగా ఉన్నావు, నవ్వుతారే నేను చూసి ఎవరన్నా, వచ్చి పట్టుకుంటావా, రా పట్టుకో అని దాన్ని కవ్వించి తిడుతోంది. ఆ ఏనుగు అక్కడి నుంచి వచ్చి ఇది కూర్చున్న కొమ్మని ఇట్లా పట్టుకుని తొండంతో లాగేసింది. ఇది మళ్ళీ ఇంకో కొమ్మ మీదకి దూకింది. ఆ కొమ్మ లాగింది, ఇంకో కొమ్మ మీదకి దూకింది, మళ్ళీ ఆ కొమ్మ కూడా లాగింది. ఇది వెంటనే ఇంకో చెట్టు మీదకి దూకి మళ్ళీ దాన్ని ఎక్కిరించడం మొదలెట్టింది. ఈ ఏనుగుకి కోపం వచ్చి వెళ్ళి ఆ మొత్తం తొండంతో దాన్ని ఆ చెట్టు పట్టుకుని పీక్ అవతల పడేసి మళ్ళీ ఇది ఇంకో చెట్టు మీదకి వెళ్ళింది. అది ఇంకో చెట్టు మీద దూకటం, దీన్ని తిట్టడం, ఎక్కిరించటం, ఇదేమో వెళ్ళిపోయి చెట్టు పీకేయటం. ఇలా సాయంత్రం దాకా జరిగిందండి. సూర్యాస్తమయం అవుతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడు పిట్టలన్నీ కూడా కీ 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 అని అరుస్తూ, చిలకలు పక్షులు అన్నీ వస్తున్నాయి. ఈ సమయంలో కోతి గబుక్కున కొండ మీద ఒక చిన్న గుట్ట మీదకి రాయి ఉంటే దాని మీద ఎక్కేసి, ఏం చేస్తావే నువ్వు బండ, నువ్వేం చేయలేవు, నన్ను రేపు మళ్ళీ వస్తా, నీ సంగతి చూస్తా అని ఎక్కిరించి వెళ్ళిపోయింది. ఏనుగు ఒకసారి వెనక్కి చూస్తే ఇది పీకేసిన చెట్లన్నీ, 100 చెట్లన్నీ అలా పడున్నాయండి. ఆ పిట్టల గూళ్ళన్నీ కింద పడిపోయినాయి, పిల్లలు కింద పడిపోయినాయి, కొన్ని గుడ్లు చితికిపోయినాయి. ఈ పిట్టలన్నీ వచ్చి ఆహాకారాలు చేస్తున్నాయి. ఏనుగు చూసింది, అరే ఈ కోతి నన్ను తిట్టిందని కోపంలో నేను ఎంత తప్పు చేశాను, సంవత్సరాల తరబడి పెరిగిన చెట్లన్నీ కూడా పీకేశాను, నా కోపంలో ఎంత పొరపాటు చేశాను. పాపం ఈ పిట్టలన్నీ కూడా గూళ్ళన్నీ పోయి, పిల్లలన్నీ కింద పడిపోయి అవి ఎంత బాధపడుతున్నాయి, ఎంత తప్పు చేశాను.
ఇక్కడి నుంచి నేను ఈ అల్పపు జీవులు ఏవైనా నన్ను తిట్టినా సరే నేను పట్టించుకోను అనుకున్న మనసులో అది ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా పక్కకి తీసేసి తొండంతో ఆ అడవిలో పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తొండంతో ముంచుకుని వచ్చి ఒక్కొక్క చెట్టులోనూ పోయటం మొదలెట్టింది. అట్లా ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చిగురించి నెమ్మదిగా కొమ్మలు వేసి మళ్ళీ అందమైనటువంటి అడవిగా మారింది. ఇది కదండి. మన్ని రెచ్చగొట్టి కోతిలాగా మన శక్తియుక్తులన్నీ కూడా నష్టపరిచే వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి. చెప్పండి. ప్రపంచంలో ఎంత గొప్ప కథండి ఇది. ఇది ఏ దేశంలో ఏ పిల్లవాడికి పనికిరాదండి. ఇది ఇవాళ ఉన్నటువంటి ఈ ఎన్నో రకాల జాతుల మధ్యన విరోధాలు, కులాల మధ్యన విరోధాలు, మతాల మధ్యన విరోధాలు, ప్రాంతాల మధ్యన విరోధాలు, బాంబులు వేసుకోవటం, లక్షల మంది వేల మంది నిష్కారణంగా అమాయకులు చచ్చిపోవటం, వీటన్నిటికీ కూడా కారణం అజ్ఞానమే కదా. కేవలం అజ్ఞానం, స్వార్థమే కదా. ఈ కథ ఎవడికి పనికిరాదు. ఇటువంటి కథలు మన పిల్లలకి చెప్తే వాడు బాగుందంటే ఎక్కడిది కథ అని అడుగుతాడు. ఇప్పుడు కూడా మనం మంచి పండు పెట్టారనుకోండి, తిన్న వెంటనే ఏమడుగుతాం మనం, ఏమంటే దీన్ని ఏమంటారండి మేము మలేషియాలో అంటాం. ఆ పండు పేరు చెప్తారు. ఇది ఎక్కడ దొరుకుతుంది వెంటనే వాడికి కావాలన్నమాట. అది వెంటనే మనిషి లక్షణం. అది ఎక్కడ ఉంటుంది దాని మూలం తెలుసుకుంటాడు ఎవడన్నా. ఒరే ఇది తెలుగులో ఉంటాయిరా మన కథలు, మన తెలుగు కథలు రా అంటే వాడు ఎందుకంటే వాడు మిగతా భాషల్లో కొంత చదువుతాడుగా, ఇంగ్లీష్ చదువుతాడు, మిగతా వాడి భాషల్లో చదువుకుంటాడు. అక్కడ లేనిది మన దగ్గర ఉన్నది, అది మన గొప్పదనం. దాన్ని మనం కాపాడుకోవాలి. అందులో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ లింగ్విస్టిక్, ఈ టెక్నాలజీలో ఈ లింగ్విస్టిక్ ట్రెజర్స్ అన్నింటినీ కూడా, ఈ భాషా నిధుల్ని కాపాడుకోవటానికి అనేకమైనటువంటి యాప్స్ వచ్చాయి. మీరు ఇలా ఒక మాట్లాడింది రికార్డ్ చేస్తున్నారు, రికార్డ్ చేసింది అలా పక్కన అలా నొక్కగానే ఒకసారి అదంతా కూడా మీకు కావాల్సిన భాషలో ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది. ఇంత ఆధునిక విజ్ఞాన యుగంలో మన మాతృభాషను నిలుపుకోవటం చాలా తేలిక. అయితే మనం దాని పిల్లలకి చెప్పాలి జాగ్రత్తగా. ఆ చెప్పేవి వాళ్ళకి బాగా ఆసక్తికరంగా ఉండాలి, రసాత్మకంగా ఉండాలండి, అందంగా ఉండాలి. లేకపోతే వాళ్ళు నేర్చుకోరు. వాళ్ళకి ఆసక్తికరంగా ఉండాలి, వాడికి విజన్ పెరగాలి. అదేముందని ఆ విజన్ పెరగాలని చెప్పి పెద్ద స్కాలర్స్కి చెప్పినట్టుగా చెప్పడం మొదలెట్టు అనుకోండి, వాడికి బోరు కొట్టి వెళ్ళిపోతాడు. రసాత్మకంగా ఉండాలి, హాస్యరసంతో ఉండాలి. వాడికి చమత్కారంగా, హాస్యంగా, ఆసక్తికరంగా మనం చెప్పడం మొదలు పెడితే గొప్ప విషయం తెలిసినప్పుడు వాడి మనసులో ఒక్కసారి చెబితేనే ముద్రపడిపోతుంది. దాని ప్రభావం వాడి జీవితం మీద ఉంటుంది. అలా నా మీద మహానుభావులు చెప్పినటువంటి పద్యాలు, పాటలు, కథల ప్రభావం ఉన్నది కనుకనే నేను ఇవాళ మీ ముందుకు ఇక్కడికి వచ్చి నేను మీతో మాట్లాడుతున్నాను. కనుక మనం ఆ రకంగా కనుక పిల్లలకి చేసినట్టయితే మన మాతృభాషను తప్పకుండా నిలబెట్టుకుంటాం. తీయని భాషరా బిడ్డ మనది, తీయని భాషరా వలె తీయని భాషరా, అమ్మ ప్రేమ లెక్క గుమ్మ పాల లెక్క కమ్మనైన భాషరా వలె కమ్మని భాషరా, మాట్లాడుతుంటే మామిడి పండే తింటున్నట్టుంటుందిరా, ఆ భాష రస తమ్మ వీణనే వింటున్నట్టుంటుందిరా, వీణ వింటున్నట్టుంటుందిరా. తీయని భాషరా బిడ్డ మనది, తీయని భాషరా వలె తీయని భాషరా. అలాగే ఈ ప్రపంచంలో ఎవరు నువ్వు? అందరూ ఇక్కడ ఉన్నారు. మీరు ఎవరిని లేపినా సరే ఈయన మలయాళీ అయినంటే అలాగే అండి నమస్కారం అంటాం, ఈయన తమిళియన్ అంటే నమస్కారం అండి అంటాం, ఈయన పంజాబీ అంటే నమస్కారం అండి అంటాం. ఏమి మనమేం అనుమానించు, ఎందుకంటే అందరం ఒకే రకంగానే ఉంటాం. మనం తెలుగు వాళ్ళము అనేటువంటిది మన ఉనికిని మనం చాటుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు పుట్టాము, ఎందుకు పోతాము? మీ గొప్పదనం ఏంటి? ఒక పండు తిన్నారండి, దానికి పేరు లేదనుకోండి, ఒక మధురమైనటువంటి పండు, ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణ, ఒక ఇన్వెన్షన్ ఏదైనా చేశారనుకోండి, ఎవరు కనిపెట్టారో మీకు మీరు చెప్పట్లేదా మీరు ప్రపంచంలో? అలాగే మీరు ఒక అద్భుతమైన ఆవిష్కరణ, ఒక జీనియస్ అనేవాడు ఎవడన్నా సరే, ఒక మేధావి, ఒక గొప్ప ఆవిష్కరణ. ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? ఒక జాతిలోంచి వచ్చాడు. ఆ జాతిలో ప్రత్యేకమైనటువంటి
ఒక భాషకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ భాష మాట్లాడేవాడుగా వాడు వచ్చాడు. కనుక ఈ గొప్పదనం ఎవరికి వస్తుంది? ఆ ప్రాంతానికి, ఆ భాషకి వస్తుంది. అక్కడ ఆ భాషతో వాడికి ఎంతో సంబంధం ఉండి కొన్ని వందల సంవత్సరాలుగా ఒక చరిత్ర సాగుతుంది. ఆ చరిత్రని వాడు నిలుపుకోవటం అనేక విషయాల్లో, మాటల్లో, ఆటల్లో, పాటల్లో, నాటకాల్లో, అదంతా కలిపి ఒక సంస్కృతి. వాడి పిండి వంటల్లో అదంతా కలిపి సంస్కృతి. ఆ సంస్కృతి ప్రభావం వాడి మీద ఉంటుంది. ఒక నదీ తీరంలో ఉన్నటువంటి వాడి సంస్కృతి ఎడారి దగ్గర ఉన్న వాడి సంస్కృతికి తేడా చాలా ఉంటుంది. ఎడారి దగ్గర ఉన్న గాయకుడి కంఠస్వరం ఒక రకంగా ఉంటుంది, సముద్రం దగ్గర ఉన్న గాయకుడి కంఠస్వరం ఒక రకంగా ఉంటుంది. చూసుకోండి మీరు. వాళ్ళు హై పిచ్లో ఉంటుందండి ఎడారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళది హై పిచ్లో. ఎందుకంటే ఆ విజువల్ సౌండ్స్ వాడు దూరంగా ఉన్నవాడికి కూడా వినపడాలి వాళ్ళ పాటలు. నదీ తీరంలో ఉన్నవాడు చక్కగా చాలా ప్రశాంతంగా, కోమలంగా, శ్రావ్యంగా పాడితే హాయిగా అందరికీ వినిపిస్తుంది. చూడండి, వాడు ఓ పెద్దగా అరుపులు ఏమి ఉండవు. నదీ తీరంలో ఉన్న వాళ్ళ సంగీతం, సముద్ర తీరంలో ఉన్నవాడి సంగీతం ఒక రకంగా ఉంటుంది. అడవుల్లో ఉండే జానపదుల సంగీతం ఒక రకంగా ఉంటుంది. ప్రకృతిని బట్టి వీడి ప్రతిస్పందించి వీడి కంఠధ్వనులు, వీడి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కనుక మనదైనటువంటి ఒక జాతిలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకతను మనం నిలుపుకోవాలి అనేటువంటిది, ఆ ప్రత్యేకతల గొప్పదనం ఏమిటో మన పిల్లలకి తెలిసినప్పుడు వాళ్ళు దాన్ని నిలుపుకుంటారు. నేర్చుకోవడం చాలా తేలిక. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ, ఇవాళ ఉన్న సాంకేతిక విజ్ఞానం మనందరి చేతుల్లో ఉంది. దీన్ని మనందరం కూడా నిలుపుకోగలుగుతామండి. కనుక నేను తెలుగువాణ్ణి అని చెప్పగలగాలి. వాడు అబ్దుల్ కలాం గారు గొప్ప విజ్ఞానవేత్త అయి రాష్ట్రపతి కూడా అయ్యాడు. చిన్న గుడిసెలో ఉండి చదువుకునేవాడు, చాలా కష్టపడ్డాడు, మహానుభావుడు, పైకి వెళ్ళాడు. ఎవరాయన అంటే అంటున్నాం? తమిళియన్ అంటున్నాం మనం. ఆయన తెలుగువాడు అని చెప్తే ఊరుకుంటారా వాళ్ళు? తమిళియన్ అని చెప్తే ఏంటి? వాళ్ళకి గర్వకారణం తమిళియన్స్కి. ఒక ఘంటసాల గొప్ప గాయకుడు అని అంటున్నాం. ఎన్టీ రామారావు గొప్పగా మహానటుడు, ఎస్వి రంగారావు మహానటుడు అని అంటున్నాం, సావిత్రి మహానటి అని అంటున్నాం. ఎందుకండి మీకు గర్వకారణం? మీకు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకోవడం మీకు గర్వకారణం. అంటే వాడు ఒక అద్భుతమైన ఆవిష్కరణ, ఒక ఎడిషన్ బల్బు కనిపెట్టడం ఎంత గొప్ప విషయమో, నాకైతే ఘంటసాల అంతకన్నా గొప్పవాడు. నాకు ఎడిషన్ కాదనట్లా, ఎడిషన్ ఎంత గొప్పవాడో ఘంటసాల కంఠస్వరం అంత గొప్పది. ఆ కంఠస్వరాన్ని అలా మంచి మధురంగా ఉండే కంఠస్వరానికి సంగీతాన్ని అందించినటువంటి విజయనగరం కళాశాల, ఆయనకి సహాయం చేసినటువంటి వాళ్ళు, ఆయనకు అవకాశాలు ఈ సినిమాల్లో ఇచ్చిన వాళ్ళు, ఆయన చేసుకున్న సాధన, ఇదంతా కూడా మన సంస్కృతిలో భాగం. ఇదంతా దాన్ని అందించాలి, ఆ మాధుర్యాన్ని అందించాలి. మంచి మంచి పాటలు, మధురమైన పాటలు మన వాళ్ళకి వినటం చేత కావట్లే పిల్లలకి. మనం వినిపించాలి. మనం వింటుంటే ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని వింటారు. మనం వింటున్నామా అది కూడా మనం చూసుకోవాలండి, తెలుసుకోవాలి. అలాగే ఒక సామెత ఉంది, యాత్రకి వెడితే పాత్రని కొనాలి అని. ఏదైనా యాత్రకి వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, కాశీ వెళ్ళారు. కాశీ వెళితే ఏంటి, అక్కడ ఒక యాత్రకి వెళ్ళినప్పుడు పాత్ర కొనాలి. అంటే ఒక రాగి చెంబు, ఒక గ్లాసు, ఏదో ఒకటి అనమాట కొనాలి. ఆ తాబేలు రూపంలోనో, నెమల రూపంలోనో ఏదో ఉంటుంది. అది బాగుందిరా అని చెప్పి దాన్ని కొంటాం మనం. ఆ పాత్రను కొనుక్కుని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? ఎక్కడో కాశీలో కొన్న తీసుకొచ్చి మీరు శ్రీకాకుళంలో చూస్తే మీ ఇంటికి వచ్చి అక్కడ మీ ఊళ్ళో ఉన్న కంసాలు ఎవరు ఉంటారు కదా, లేకపోతే మీ చుట్టాలో చూసి, అరే బాగుందిరా ఇది, ఇట్లాంటి మనం ఒకటి చేయించుకోవాలి. ఎక్కడ కొన్నాం? కాశీలో. ఇప్పుడు కాశీ ఆడతాం కానీ మనకి కంసాలి చెప్తే మనకి చేస్తాడు అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తాడు. ఇట్లాంటి చేయగలవా అంటే, ఇదెందుకు చేయలేనని నేను చేస్తానంటాడు, చేస్తాడు. అంటే టెక్నాలజీ ఎక్స్చేంజ్ అండి. అక్కడ చూడండి, యాత్రకి వెడితే పాత్రని కొనాలని ఒక సామెతలో పెట్టాడు. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఇక్కడ వాడికి తెలుస్తుంది. అది ఆ టెక్నాలజీ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ చెప్పాలి, ఆ సామెతలో చెప్పారు. అట్లాగే ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి ఎడగొట్టమన్నారు తెలుగులో. ఒక ఐడియా, ఎవడి జీవితమైనా సరే ఒక ఆలోచనతో మారిపోతుందండి. ఒక్క ఆలోచనే చూడండి, ఎవడన్నా సరే ఆవిష్కరణలు చేశారు. ఇన్ని పేటెంట్ హక్కులు ఒక్కొక్కడికి వచ్చేయండి. ఏంటి ఒక విషయంలో ఒక పేటెంట్ హక్కు అంటే ఒక ఆలోచన, అది ఉపాయం. ఆలోచన ఏంటంటే ఉపాయం అనమాట. ఒక ఐడియా వాడికి వచ్చింది. దాన్ని ఏమన్నారంటే మన వాళ్ళు, ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి ఎడగొట్టండి అన్నారు. అంటే వాడు ఊళ్ళో కనుక ఉంటే వాడు సోంబేరి అన్నమాట. వాడు ఆ సోమరి వల్ల
ఊరికి భారం అండి. అందుకని ప్రతి వాడికి కూడా స్కిల్స్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ అని దానికి ఒక పెద్ద గందరగోళం చేస్తున్నారు ఇవాళ. వాళ్ళ స్కిల్స్ లేనివాడు ఎవడూ లేడు, ఉపాయం లేనివాడిని ఊళ్ళోంచి ఎడగొట్టి చేయమన్నారు అంతే. ఇది సామెత అంటే ఏంటి? ఈ జాతి ఎంత గొప్పదో తెలుస్తుందో మీకు. ఊరికి ఆ సామెతలో ఎంత ఉంది ఇది మీకు. కనుక ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం మన పిల్లలకి తెలియజేయాలి. ఇట్లా అనేకమైనటువంటి అంశాలతో మనం ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆవకాయ తింటారండి, మీ పిల్లలందరూ తింటారు ఆవకాయ, ఇష్టపడి తింటారు కదా ఆవకాయ. పిజ్జాలు తినేవాళ్ళు, బర్గర్ తినేవాళ్ళు కూడా ఆవకాయ వేయమంటారా మిమ్మల్ని? గోంగూర తింటారా? మామిడికాయ పప్పు తింటారా? ఊరిమిరపకాయలు ఇవన్నీ తింటారా? ఇవన్నీ మనం ఏమీ వాళ్ళకి నేర్పలేదు అనుకోండి, మనం కూడా తెలుసుకోలేదు అనుకోండి, ఈ ఇన్వెన్షన్సే కదా ఇవన్నీ. అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణలు వంటల్లో ఇవి. మనకి ఆవకాయ ఎట్లా పెట్టాలో తెలియదు అనుకోండి, ఎంత నష్టపోయేదండి జాతి. ఆవకాయ, గోంగూర, చింతకాయ, మాగాయ, నిమ్మకాయ ఇవన్నీ ఎట్లా మరి చెప్పండి. మరి ఇవే పచ్చళ్ళు మిగతా వాళ్ళు చేస్తుంటారు, ఇంత రుచిగా ఉన్నాయి చెప్పండి మిగతా వాళ్ళ దగ్గర. ఇతర దేశాల్లో కూడా ఇవే వస్తువులు ఉపయోగిస్తూ చేస్తారు. మరి ఈ ఆవకాయ రుచి వస్తుందా? శనగ ఆవకాయ, పెసర ఆవకాయ, మెంతి ఆవకాయ, ఎన్ని నీళ్ళ ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, అల్లం ఆవకాయ, బెల్లం ఆవకాయ, ఎన్ని రకాలుగా చేస్తున్నారు. చివరికి బెల్లం కూడా వేసి బెల్లంతో కూడా చేస్తున్నారు. కొత్తపల్లి కొబ్బరితో చేస్తారు, బాగా పీచు ఉంటుంది. చిన్న రసంతో చేస్తారు, రసాలు చేస్తారు, తెల్ల గులాబీ చేస్తారు, ఎర్ర గులాబీ చేస్తారు, ఎన్ని మామిడికాయలతో, నాటుకాయతో చేస్తారు, ఎన్ని రకాలుగా పెడుతున్నారు ఆవకాయలు. మరి ఇదంతా ఇన్వెన్షన్. ఇవన్నీ మీకు తెలియకపోతే మీరు చేయగలరా? అందుకని దీన్ని ఋషి రుణం అంటారు, పితృ రుణం అంటారు. ఆ పూర్వులు ఆ కనిపెట్టి మనకు అందించిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాం మనం. వాటిని మళ్ళీ మన పిల్లలకు అందించాలి, లేకపోతే ఎన్ని ఋషులు కోల్పోతారండి. కనుక ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగం. వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా పిండి వంటల్లోంచి, వస్త్రధారణలోంచి, చీర అనేది ఇవాళ చూడండి, మీరు చూడండి, సీతారాం చూస్తే అక్కడ ఉంది సీతారాం అని, పట్టు, రకరకాల పట్లు, బాంబే జ్యువెలరీ, ఇవన్నీ ఇవాళ అసలు మానవుడికి ఇవేమీ లేవనుకోండి అసలు. ఇప్పుడు మళ్ళీ బంగారం అయితే ఉంది, ఇది మంచి లోహం అని తెలుస్తుంది మనకి. దాన్ని ఎంత మళ్ళీ ఎలా కట్టుకోవాలి? ఈ చంద్రహారం ఏమిటి, మరి పూసల గొలుసులు ఏంటి, ఈ దుద్దులు ఏంటి, మరి రింగులు ఏమిటి, ఇవన్నీ అరవంకీలు ఏంటి, ఇవన్నీ వడ్డాణాలు ఏంటి చెప్పండి. వడ్డాణం తెచ్చి మెళ్ళో వేసుకున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎక్కడ ఏది ఎలా అందంగా ఉండాలి, ఏ అవయవానికి ఏది శోభ కలిగిస్తుంది, అవన్నీ చెప్పి చేశారు కదా మనకి. ఎంత ఇన్వెన్షన్ కదా ఇదంతా. సంస్కృతిలో భాగం కాదా మనకి ఇదంతా. దీన్ని మన పిల్లలకు అందించాలి, ఇది చెప్పాలి మనం. ఒక్కొక్క అంశం గురించి చెప్పడానికి రోజులు పడుతుందండి. అంత విజ్ఞానం భాండాగారం మన భాష, మన జాతి సంస్కృతి, దాన్ని మనం జాగ్రత్తగా అందించాలి. కనుక ఈ వీటిల్లో మీరు ఆ చీరకట్టు అనేటువంటిది లేదనుకోండి. అసలు ఎన్ని రకాల చీరకట్టు, ఒక చీర కట్టుకోవటంలోనే ఎన్ని వందల రకాలుగా చీరలు కట్టడమా, ఏంటి అసలు చెప్పండి. ఎంత సంస్కృతిలో భాగం కదా ఇవన్నీ. ఆ పంచకట్టు, చీరకట్టు, ఇవన్నీ కూడా వీటిల్లో ఉండే ఫ్యాషన్, దీంట్లో ఉండేటువంటి అందం, ఆకర్షణ, అది తెలియాలి ఆడపిల్లలకి. అవి తెలిసినప్పుడు తప్పకుండా వాటిని వదులుకోరండి. గొప్పది ఎవడు వదులుకోడు, గుర్తుంచుకోండి. తెలివిగల మానవుడు గొప్పదైన అంశం అని తెలిస్తే దాన్ని వదులుకోడు. కనుక దాని గొప్పదనాన్ని మనం మన వాళ్ళకి చెప్పాలి. ఇది నా ఆలోచన. అలాగే ఈ రోజున నేను ఈ భాషలో ఉండేటువంటి గొప్పదనాన్ని ఆస్వాదించి, మహనీయులు, మహానుభావులు అందరితో తిరిగి వాళ్ళ నుంచి తెలుసుకుని, పుస్తకాలు చదివి, ఈ భాషే వేదము అనేటువంటి భావనకు వచ్చాను. ఏమక్కర్లే, తెలుగు భాషే వేదం, తెలుగే నాకు వేదం. వేదం అనేటువంటి తెలియజేసేది, సమస్తాన్ని నీ భాష తెలియజేస్తుంది. తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా, తెలుగును సరిగా పలికేవాడే వేద పండితుడురా, అతడే వేద పండితుడురా, మాతృభాషను నిలిపేవాడు మహానుభావుడురా, నాకతడే మహర్షిరా, తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా.
ఋగ్వేదములో రుక్కుల ప్రక్కన నిలువగలది మన కీర్తనరా. యజుర్వేదముల యజ్ఞమంత్రముల మహిమ గలది మన పద్యమురా. సామవేద సుస్వరములనే అక్షరములు చేసిన భాషరా. అథర్వవేదం సారమురా, ప్రతి అక్షరము దివ్యాస్త్రమురా. తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా. లాలిపాటలో పురుషార్థములను బోధ చేయునది తెలుగేరా. పల్లె పదములో పరబ్రహ్మనే పట్టి చూపునది తెలుగేరా. సామెతలతో సంసార జలధిని దాటించేది తెలుగేరా. మూరమ్మలను మూరు మూర్తులను మూడక్షరముల చూపురా. తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా. తెలుగే వేదమురా. ఇప్పుడు చర్చా కార్యక్రమం ఉంటుంది, నన్ను అందరూ ప్రశ్నలు వేయించండి. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇందాక చెప్పారు కదా, సారీలు కడితే ఒక 100 విధాలుగా సారీలు కట్టవచ్చు అండి. అవును. అలాగే మా భార్య గారు చెప్తే, మీరు 100 సారీలు నాకు కొనియమండి, నన్ను నేను చేసుకుంటానండి, నేను 100 విధాలుగా కడతానని చెప్తారు. ఏం చేయమంటారు? 100 సారీలు ఇవ్వమంటారండి. మీరు ఈ చర్చలోకి మీ ఆవిడని తీసుకొచ్చారు కనుక 100 శారీలు ఆవిడ కొనిపెట్టి ఆవిడని అడగాలి, అంతే. నన్ను అడగకూడదు. ఇంకోటండి, ఇంకోైన సమస్య ఏమిటంటే, నేను ప్రతిసారి ఎక్కువ తెలుగు టీవీ చూస్తానండి, ఆంధ్ర టీవీలో. వారి యొక్క ప్రోగ్రామ్స్ చూసినప్పుడు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చూడండి, ఒక టీవీ5 టీవీ చూడండి, వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు అనమాట, ప్రారంభం చేసేటప్పుడు అంత ఆంగ్ల పదాలే టైటిల్ ఇస్తారు, పెడతారనమాట. వినిపిస్తుంది ఇంకా మీకు వినిపిస్తుంది నాకు వినిపిస్తుందండి. వాళ్ళు ప్రారంభిస్తున్నప్పుడు, కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పుడు వెల్కమ్ టు సో అండ్ సో అంటారు. టైటిల్ కూడా ఆంగ్లంలోనే ఉంటుంది అనమాట. ఎక్కువ భాగం తెలుగులో ఉంటుంది అనమాట. మాట్లాడే సమయంలో వచ్చేసి ఎక్కువ నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్క వాక్యంలోనూ ఒక వాక్యం చేసేటప్పుడు ఎక్కువ భాగం ఒక వర్బ్స్ ఉంటాయి కదా, తెలుగులో ఉంటాయి కదా. ఆ వర్బ్స్ మాత్రం తెలుగులో ఉంటాయి, కానీ తక్కిన పదాలన్నీ ఎక్కువ ఆంగ్ల పదాలే ఉపయోగిస్తారు అన్నమాట. అలాగే జరుపుకునేటప్పుడు ఏటవుతుందంటే, కాలక్రమాన్న ఇదే తెలుగు అనుకుంటారు అన్నమాట. ఆలకించే వాళ్ళు వచ్చేసి ఇదే తెలుగు అనుకుంటారు. సో అందువల్ల మా యొక్క ఇప్పుడు ఈ దేశంలో ఉన్న తెలుగు వారికి వచ్చేసి ఇదే కోసం తెలుగు అనుకుంటున్నాం అనమాట. సో ఆ యొక్క పరిస్థితి వల్ల మేము వచ్చేసి మా యొక్క తపన ఏమిటంటే, తెలుగు భాషను మేము ఇంకా మెరుగుపరచాలనేసి, కొన్ని పదాలు మేము నేర్చుకోవాలనేసి ఆశతో తెలుగు టీవీ చూస్తున్నాం అనమాట. కానీ ఈ పరిస్థితి, ఈ యొక్క టీవీ యాంకర్లు చేసిన తప్పుల వల్ల మా యొక్క ప్రేమ, తెలుగు భాష పైన ప్రేమ పెరగకంట కించపరిచినట్టు కనిపిస్తుంది. ఏం పర్వాలేదండి. మీరు వాళ్ళు వ్యాపార దృక్పథంతో పెట్టినటువంటి టీవీలు, అవేం సేవ చేయాలని కాదు. అదేమి మలేషియన్ తెలుగు ఫౌండేషన్ కాదు టీవీ సంస్థ అనేది. కనుక ఈయన కనుక అందరినీ పిలిచి, వీళ్ళందరినీ పెద్దలందరినీ పిలిచి కూర్చుని చేసి 25 ఏళ్ల తర్వాత తెలుగు ఎట్లా ఉంటుంది, మనం ఏం చేయాలి, ఏం చేయగలం తెలుసుకుందాం, కాసేపు చర్చిద్దామని చెప్పి ఈయన ఒక ప్రత్యేకమైన అభిరుచితో, భాష మీద అభిమానంతో, శ్రద్ధతో చేసాడు ఆయన. అది వాళ్ళు చేయరు. వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసమే మేము టీవీ ఛానల్ నడుపుతున్నాం అన్నారు. పైగా ఈ టీవీ ఛానళ్ళు అన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఉంటాయి.
కనుక రాజకీయ నాయకుల్ని సమర్థిస్తూ మిగతా కార్యక్రమాలు జనాన్ని పిచ్చివాళ్ళని చేసేటువంటి కార్యక్రమాలతో 90% వరకు సాగుతాయి. ఒక 10% మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తప్ప మనం ఏం చేయలేము. కొన్ని కార్యక్రమాలు మంచి వస్తున్నాయి, టీవీల్లో కూడా ఒక 10% వస్తూ ఉన్నాయి. మనం అవి మాత్రమే చూడటం తప్ప ప్రస్తుతానికి మనం ఏం చేయలేము. మనం ఎక్కువ ఆదరించామనుకోండి, ఉదాహరణకి శాస్త్రీయ సంగీతాన్ని మనం బాగా ఆదరించామనుకోండి, ఒక 1000 మంది కూర్చుని శాస్త్రీయ సంగీతం సభ చేస్తున్నారు, ఒక మంచి పండితుడిని తీసుకొచ్చి ఒక విద్వాంసుడిని పాడిస్తున్నాం అనుకోండి, అందరూ వింటారు అని అన్నప్పుడు తప్పకుండా శాస్త్రీయ సంగీతానికి దానికి ప్రోత్సాహం ఉంటుంది, నేర్చుకుంటారండి. లేకపోతే నేర్చుకోరు. వాళ్ళు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి పాటని చంపేసేసాయి. ఆ పూర్వం ఉండేటువంటి పాటల్లో ఉండేటువంటి మాధుర్యము, ఆ శ్రావ్యత్వము, ఆ కోమలత్వము, లాలిత్యము అవన్నీ పోయాయి. ఎంత గొప్ప పాట అయినా సరే చివరికి దేశభక్తి గీతాలకు కూడా ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్తో వాటిని ఆర్కెస్ట్రైజేషన్ అంతా కూడా సమకూర్చడంతో ఆ దేశభక్తి వినబడదండి, ఈ హృదయ వినిపిస్తూ ఉంటుంది. చాలా దేశాల జాతీయ గీతాలు కూడా విన్నాను. ఎన్నో దేశాల జాతీయ గీతాల పరిస్థితి కూడా ఇంతే. ఎందుకని అంటే ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి బీపీని పెంచుతాయి. ఇవాళ మనందరికీ వచ్చేటువంటి బ్లడ్ ప్రెషర్, షుగర్, ఇవి లెవెల్స్ అన్నీ కూడా ఇలా ఉండటానికి, మన మానసిక స్థితి ఇలా ఉండటానికి, మనకి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే మనం చూసే సినిమాలలో ఉండే సంగీతము, దృశ్యం మాత్రమే కాకుండా శబ్దం కూడా మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది, రక్త ప్రసరణ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు నీ కోసం నా గానం, నా ప్రాణం నీ కోసం అంటే ఎలా ఉంది? నీకోసం అంటే వాడు ఎందుకు అసలు అట్ట కొన్ని జన్మలుగా మలబద్ధకంతో మూలిగేవాళ్ళలాగా ఏంటి నీ కోసం అని అన్నారండి హాయిగా. ఇట్లాంటి మాట అన్నమాట. నా చెల్లి నుదుట బొట్టు ఉదయించే సూర్యుడే బొట్టు అన్నాడు వాడు. ఏమిటి అసలు బొట్టు? నా చెల్లి నుదుట ఉదయించే సూర్యుడే బొట్టు అన్నాడు. ఏమిటండి అది పాట? అట్లా తయారైపోయిన ట్యూన్లు, విచిత్రమైన గొంతులతో పాడిస్తున్నారు. ఆ విచిత్రమైనటువంటి శబ్దాలు ఇవన్నీ కూడా ఏంటంటే దాన్ని యువతరం బాగా ఇష్టపడుతున్నారు. ఇవాళ వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికే క్యాంపస్లో సెలెక్ట్ అయిపోతున్నారు పిల్లలు, 20-21 ఏళ్ళకి వచ్చేప్పటికి. కనుక సినిమాలన్నీ కూడా ఈ పిల్లల్ని వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టగలరు, వీటిలో అమ్మా నాన్న అడగక్కర్లా ఇప్పుడు డబ్బులు. అందుకని వాళ్ళని ఆకర్షించడం కోసం సినిమాలు తీస్తున్నారు. ఎక్కువ యూత్కి సంబంధించినటువంటి లవ్ స్టోరీసు, యూత్కి సంబంధించినటువంటి కథలు, గందరగోళం అంతా. అందుకని ఆ పిచ్చి మ్యూజిక్ అంతా కూడా వాడు వినేటువంటి పాప్ మ్యూజిక్, రకరకాల పిచ్చి అంతా కూడా మన భాషలోకి తీసుకొచ్చేసి, మన భాష అంటే మన భాష కాదు, అన్ని భారతీయ భాషల్లోకి తీసుకొచ్చేసి దాంట్లో ఈ పదాలు వేసి చిన్న మంచి భావాలు కూడా, నేను నిన్ను ప్రేమించాను అని చెప్పడానికి గట్టిగా అరిచి చెప్పాలండి. అసలు నిన్నే ప్రేమించా అని గట్టిగా అరుస్తాడు వాడు. ఎందుకు అసలు అరవటం? అమ్మాయికి తెలిస్తే చాలు కదా. కనుక ఇటువంటి ఈ ట్యూన్లన్నీ కూడా మీకు రక్త ప్రసరణ మీద దీని ప్రభావం బాగా పనిచేస్తుంది. మధురమైనటువంటి పాటలు లేవు. అందుకని మీరేం చేయాలని చెప్తున్నాను, పూర్వం పాత పాటలు వినండి, మంచి సంగీతం వినండి, శ్రావ్య మధురమైన సంగీతం, మంచి గజల్స్ వినండి, భక్తి గజల్స్ వినండి, భజన్స్ వినండి. వాటిల్లో మాధుర్యం ఉన్నది. అప్పుడు మనం ఇంట్లో వింటూ ఉంటే అది వాడిని పట్టుకుంటుందండి, ఆ పిల్లవాడిని పట్టుకుంటుంది. నేను ఉదాహరణ చెప్తాను. నిన్న ఈయనతో తిరుగుతుంటే ఈయన ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, మెలోడియస్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంతా కూడా పెట్టుకుని వింటూ ఉంటాడు ఈయన. నేను చూశాను కారులో వెడుతున్నప్పుడు. అయిపోయింది. ఇవాళ మధ్యాహ్నం నన్ను భోజనానికి వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళినప్పుడు కూడా అదే మోగుతుందండి. ఈయన లేడు. ఈయన కాంతారావు గారు ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ ఉంటే ఈయనకి ఇది ఇష్టం కదా అనుకోవచ్చు. నేను బంగారం గారు నేను ఈయన తిరిగాం, మొత్తం ఊరంతా తిరుగుతుంటే ఆ మ్యూజిక్ వింటూ వెళ్ళాము. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం వీళ్ళ అబ్బాయి తీసుకెళ్ళినప్పుడు ఆ రేడియో ఆఫ్ చేసేయచ్చు కదా, ఆఫ్ చేయలే. పోనీ వేరే ఇంకేమన్నా పాటలు తనకిష్టమైనవి పెట్టుకోవచ్చు కదా, అట్లా. నిన్న ఆయన ఏ వింటున్నాడో అవే ఇవాళ కూడా వినబడ్డాయి నాకు. అంటే ఈ అభిరుచి అతనికి కూడా వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి విన్నది, చిన్నప్పటి నుంచి తిన్నది. చూడండి, మా అమ్మ పెట్టి చేసినట్టు ఎవరూ చేయలేదంటాడు. ఎందుకని మొట్టమొదటి చేసింది వాళ్ళ అమ్మదే తిన్నాడు వీడు. వాళ్ళ అమ్మ వంట తిన్నాడు.
తిని అది దానికి అలవాటు పడిపోయి అమ్మ బ్రహ్మాండంగా చేసుకున్నట్టు. వాళ్ళ అమ్మ కూడా ఏంటి, అలా ఆవిడ పెరుగుతున్న కొద్దీ ఏదో పెళ్ళి అయ్యింది, చిన్నపిల్లాడు అట్ట వాడికి పాలు పెట్టి నెమ్మదిగా వంటలు చేయడం నేర్చుకుని ఆవిడ కూడా బాగా దాంట్లో ప్రావీణ్యురావు వచ్చేస్తుంది. ఆవిడకి ఎక్స్పర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆవిడకి కళ్ళు మూసుకుని వేసినా సరే ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎలా తిరగమూత వేయాలని తెలుసు. రుచిగా చేయటం వచ్చేస్తుంది ఆవిడకి. అందుకని మా అమ్మ చేసినట్టు ఎవరు నా పెళ్ళాం చేయదు అని అనుకుంటాడు ఎవడన్నా. తర్వాత వీడి కొడుకు కూడా అది అట్టకి తయారవుతాడు, వీడి కొడుకు కూడా. కనుక మొట్టమొదట తిన్నది మీ రుచిలో మెదడులో ముద్ర పడిపోయింది. మొట్టమొదట విన్న శబ్దం అమ్మ పాడిన పాట, అమ్మ కంఠం ఎలా ఉన్నా సరే, పి సుశీల కాకపోవచ్చు, లతా మంగేష్కర్ కాకపోవచ్చు, ఆ అమ్మ పాట మన మీద బాగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రేమ ఉన్నది. అలా మొట్టమొదట విన్నవి ముద్రలు పడిపోతాయి. ఎందుకని మన పిల్లలకి మొట్టమొదటి ఏం వినిపిస్తున్నాం, మొట్టమొదటి ఏం తినిపిస్తున్నాం, మనం ఎలా కనిపిస్తున్నాం వాళ్ళకి. మనం ఇంట్లో గందరగోళం సృష్టించుకుని వీడితో గందరగోళం సృష్టించుకుని మనం కనిపిస్తే పిల్లలకి వాళ్ళు కూడా అట్టగే తయారైపోతారు. కనుక వీటన్నిటి ప్రభావం కూడా ఉందండి. ఇదే సంస్కృతి. దీన్ని నిలుపుకుంటేనే కుటుంబ సంస్కృతి నిలబడుతుంది. కనుక దాన్నంతా నిలబెట్టేదే భాష. కనుక మనం ఇంత చేసుకుంటూ వస్తే తప్పకుండా టీవీలు కూడా బాగుపడతాయి. మంచి శాస్త్రీయ సంగీతం వినండి, మంచి కథలకి ఆదరణ ఉందనుకోండి. ఇవాళ చూడండి, నెల రోజులు ఆగలేరండి సినిమాకి ఎవరన్నా. నెల రోజుల్లో మీకు టీవీలో వచ్చేస్తున్నాయి కదా, నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో. నెల రోజులు ఆగలేరండి, ఎగురుకుంటూ వెళ్ళి సినిమా చూస్తున్నాం మనం. ఎవరిది తప్పుడు చెప్పండి? మనం ఆగేమనుకోండి, వీళ్ళు సినిమా చూడరు. ఈ సెక్టార్ అంతా చూడండి, స్త్రీలు ఇన్ని ఓట్లు పర్సంటేజ్, పురుషులు ఇంత, యూత్ ఇంత, వృద్ధులు ఇంత, ఇన్ని లెక్కలు ఉన్నాయి కదా వాళ్ళకి. అట్టగే ఈ సెక్టార్ వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఈ సినిమా చూడరు అని వాళ్ళకి తెలిసిందనుకోండి, వాళ్ళ కోసం కూడా ఒక పాట, వాళ్ళ కోసం కూడా ఒక మంచి సీన్లో పెడతారు. కనుక మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి వ్యాపారి ఎక్కడ మారిపోతూ ఉంటాడు. కనుక మనం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మార్పులు వస్తున్నాయి, విసిగిపోతున్నారు జనం. వాళ్ళు ఏంటంటే ఈ ఆధునిక విజ్ఞానం వల్ల ఇది ఎందుకు అని తెలుసు. నిద్ర పట్టట్లా, ఎందుకు పట్టట్లా, ఎన్ని కారణాల వల్ల పడదు, బీపీ ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది, ఎన్ని చెబుతున్నాడు వాడు. బరువు ఎక్కువ ఉంటే వస్తుందని అంటున్నాడు, ఉప్పు ఎక్కువ ఉంటే వస్తుందని అంటున్నాడు, నీకు టెన్షన్ ఉంటే వస్తుందని అంటున్నాడు, నేను సరిగ్గా నిద్రపోకపోతే వస్తుందని అంటున్నాడు, రెగ్యులర్గా భోజనం చేయకపోతే వస్తుందంటున్నాడు. ప్రతిదీ కనిపెడుతున్నాడండి మనిషి. ఏం జరుగుతుంది ఈ అనలైజేషన్ వచ్చి ప్రతిదానికి కూడా ఏం జరుగుతుందని. కనుక ఈ విజ్ఞాన యుగంలో మనిషి బాగుపడటం చాలా తేలిక. గొప్ప విషయాలు ఏది కూడా పోగొట్టుకోడండి మనిషి చాలా తెలియగలవాడు. దొంగపక్షి వీడు. ఏది మీరు అస్సలు మీరు మనిషి చాలా గొప్పగా వ్యవహరిస్తాడండి. వాడికి ఇది నష్టం అని అంటే వాడు అది మానేస్తాడు. చూడండి, నీ కిడ్నీ ప్రాబ్లం అని అంటే తాగుతున్నాడా, తాగిపోయాడట పోతాడు, అది వేరే విషయం. ఇక తాగామంటే లివర్ పాడైపోతున్నాడు అనుకోండి, ఆపేస్తున్నాడు. నువ్వు ఇక ఇది తినకు అని అంటే ఆ పదార్థం తింటల్లా నీ గుండె నొప్పి వచ్చేస్తుందనంటే వాడు తెలుసుకున్నాడా. వాడికి జీవితం కావాలనుకుంటాడు మనిషి, ఎప్పుడు జీవితం ఇంకా కొనసాగాలనుకుంటాడు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు. వాటికి సంబంధించిన భయం తప్పకుండా ఉంటుంది. అట్లాగే ఉన్నతంగా బతకాలనుకుంటాడు. మంచి చాలా కాస్ట్లీ లైఫ్ అంటే ధనంతో మాత్రమే కాదు అనేది తెలిసిపోయింది వాళ్ళ ప్రపంచ ప్రజలకి. ఒక రిచ్ లైఫ్ అని అంటే ఏంటి, అది టేస్ట్తో ఉంటుంది, చాలా ప్రశాంతితో ఉంటుంది అనేది అందరికీ తెలిసిపోయింది. కనుక వాళ్ళ మనిషి తనను తాను తెలుసుకుంటున్నాడు, ఆ దిశలో మెడిటేషన్స్ చేస్తున్నాడు, మంత్రాలు పఠిస్తున్నాడు, మంచి పుస్తకాలు చదువుతున్నాడు. వీళ్ళ పర్సంటేజ్ తక్కువగా ఉంది, కానీ మొదలయ్యింది. మనిషి చాలా మహోన్నతుడవుతాడు. యుద్ధాలన్నీ కూడా ప్రపంచంలో తగ్గిపోతాయి. అది తగ్గిపోయేందుకు ముందు మాత్రం కాస్త విస్తృతంగా విశృంఖలంగా కనిపిస్తున్నాయి. మనం ఏం భయపడక్కర్లా. మీరు చూడండి, మన జీవితంలో కూడా మన అపార్థం చేసుకున్న ప్రతివాడు కూడా తర్వాత మనకి స్నేహితుడైనటువంటి ఘట్టాలు ఎన్నో ఉంటాయి. మీకు వాడు అప్పుడు పొరపాటు అనుకున్నాడు మన గురించి ఒక విషయంలో, తర్వాత వాడే తప్పు తెలుసుకున్నాడు. మనని తక్కువ అనుకున్నాడు, కానీ తర్వాత తప్పు తెలుసుకున్నాడు. ఇట్లాంటివి ఎన్నో. మనం కూడా కొన్ని విషయాల్లో పొరపాటు పడతాం, తర్వాత మనం తప్పు తెలుసుకుంటాం. మనిషిలో ఉన్న గొప్పదనం అది. మనిషి ఏది కూడా వాడంతటా వాడు పాడు చేసుకోడండి. అందరూ కూడా బాగుపడే దిశగానే వెడుతారని అనుకుందాం. దానికి మనం కృషి చేయాలి.
మన వంతు, ప్రతి ఒక్కడి వంతు కూడా ఉన్నదండి. ఒక కాకి చూడండి, అది ఉన్న చెట్టు మీద వేప పండు తిని ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడో రెట్టేస్తుంది. అది అక్కడ మళ్ళీ ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తి మళ్ళీ ఇంకో వేప చెట్టు వస్తుంది. ఒక కాకి దానికి తెలియకుండానే ఒక మంచి పని చేస్తుంది ఈ ప్రకృతిలో, ఒక సృష్టిలో. అలా పెట్టింది ప్రకృతి. మరి ఇంత తెలివిగల మనిషిని వీడిని వదిలేసేస్తుంది ఆ ప్రకృతి. వీడి చేత కూడా బోళ్ళంత మంచి పని చేయిస్తుంది. ప్రయత్నపూర్వకంగా నిలుపుకోవాలి. మన ఆచారాలన్నింటిలో ఇంత గొప్ప వేదాంతం ఉన్నది, గొప్ప వైరాగ్యం ఉన్నది, ప్రశాంతి ఉన్నది, ఆనందం ఉన్నది, సంతృప్తి, వీటన్నిటికీ మూలమైన సంతృప్తి ఉన్నది. అలా సాగితే మేనమావులకు చేసాం, మేనత్తలకు చేసాం, వాళ్ళకి పిలిచాం, వీళ్ళకి పిలిచాం, అందరినీ పిలిచాం కదరా, అందరికీ చేసాం, మనం చేయగలిగింది చేసాం. పిల్లలు వచ్చారు, అందరూ చక్కగా ఆశీర్వదించారు, పెళ్లి బాగా జరిగిందిరా సంతృప్తి పడతాడు. ఆ సంతృప్తిలోంచి వాడికి ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ ఎవరికి చేయకపోయినా అయ్యయ్యో వాళ్ళకి అందరికీ ఎన్ని చేసాం కానీ బాగా పాపం వాళ్ళకి చేయలేకపోయామే అని అనిపిస్తుంది మీకు. ఆ ఒక్కటి కూడా శ్రద్ధగా చేయటమే యోగం, అదే యోగ జీవనం. అటువంటి యోగ జీవనం మీరు సాధనతో చేయటం కష్టం గనక ఆచార వ్యవహారాల్లో బిగించి పారేశారండి మన ఋషులు. ఆచారము వ్యవహారం అనేటువంటి దీంట్లో మీరు చక్కగా ప్రశాంతంగా ఒక యోగ జీవనం ఒక సాధనగా చేసేస్తారు. ఈ ఆచార వ్యవహారాల్లో అవన్నీ కూడా కలిసిపోయి యోగ సాధన చేసిన వాడికి ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం మనకు కలిగేలాగా ఏర్పాటు చేశారు. పిల్లల్ని పెంచటం కూడా యోగ సాధన, వాళ్ళకి మన భాషా సంస్కృతుల్ని అందించటం కూడా యోగ సాధన. డబ్బు సంపాదించి ఆస్తి అంతా ఎవరికి ఇస్తున్నారు? పిల్లలకి ఇవ్వట్లేదా? మరి ఇదంతా ఎంత ఆస్తి ఇది? ఈ భాషా సంస్కృతులు, ఈ ఆచార వ్యవహారాలు, ఆవకాయ ఎట్లా పెట్టాలో నేర్పట్లేదా అమ్మాయికి? ఆవకాయ రుచిని అందించలేదా? ఆస్తులు అందించట్లేదా? భాషను ఎందుకు అందించరు? మంచి విషయాలు ఎందుకు అందించరు? ఇవి కూడా అందించాలి మనం. ఇది మన బాధ్యత. చెబితే వింటారండి వీళ్ళు, మన పిల్లలు. మనలో ఉన్న జీన్స్గా వాళ్ళలో ఉన్నది, అవి కూడా మేల్కొంటాయి, వైబ్రేట్ అవుతాయి, అవి కూడా స్పందిస్తాయి. చెప్పింది నిజమని ప్రేమతో చెప్పాలి, దృఢంగా చెప్పాలి, మంచి గురువులతో చెప్పించాలి. అందుకనే స్వాములారు, మంచి స్వాములారు, ఆయన బాగా మంచి ఉపన్యాసం చెప్తారు. ఎందుకని తీసుకెడుతున్నారు, ఎందుకని వింటున్నాం? మనం చెప్పలేని వాళ్ళు బాగా చెప్తారు కనుక అవి విని వాళ్ళు స్పందిస్తారు. అందుకని ఇవన్నీ కూడా మనం నిలుపుకుంటానికి బోళ్ళని గొప్ప అవకాశాలు. ఇవాళ ఎవరో ఒక ఆయన ఒక ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోయాడు, అరే రే రే మా అబ్బాయి లేడే, మా అబ్బాయి వింటే బాగుండేదే అనుకునేవాళ్ళం. ఇవాళ శుభ్రంగా మీరు యూట్యూబ్లో పెడతారు, పిల్లవాడికి చూపించండి, ఒరే ఒక అరగంట చూడరా, ఇది 10 నిమిషాలు చూడరా, 5 నిమిషాలు చూడరా, 5 నిమిషాలు కూడా చూపిస్తున్నారు కదా. మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని దృంచి అమ్మనుగాచి అగ్ని పరీక్ష విధించెనయా, సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా, నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా ఈ అయోధ్య రామయ్యా. తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము, మేం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము, మా ఇంటి భాష తెలుగు, మా కంటి వెలుగు తెలుగు, మా ఎన్ను పూస తెలుగు, మా బతుకు శ్వాస తెలుగు, మా తనువంతా తెలుగు, మా మనసంతా తెలుగు, మా బలమంతా తెలుగు, మా తెలివంతా తెలుగు.